ఈ ప్రభుత్వం రైతుల తరపున ఇప్పటికే 2 విషయాలు సడలించింది. మనకు ఎక్కడ వీలుంటే అక్కడ అమ్ముకోవడానికి. గతంలో L1 వచ్చినటువంటి మిల్లు దగ్గరే మనం అమ్మాలి అనేటువంటి నిబంధనను సడలించాం. రెండవది 8 నుంచి 12% తేమ ఉంటే దాన్ని కొనుగోలు చేయడానికి కట్టింగ్ ఉండేది. బాగా పత్తి వచ్చి విడిపోయేటటువంటి టైంలో వర్షం పడింది. వర్షం పడడం వల్ల గొగ్గు వచ్చింది, అది కాయగా మారిపోయింది. ఇప్పుడు మనం తెంచేటటువంటి పత్తిలో 20% వరకు కాయ ఉంది. అది కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. దాని మేరకు కూడా ముఖ్యమంత్రి గారు కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మన చేతిలో లేదు, కేంద్రం చేతిలో ఉంటది. మనకు సెంట్రల్ యాప్ ఒకటి ఉంది, కపాస్ కిసాన్ అని. ఆ కపాస్ కిసాన్ లో మనం స్లాట్ బుక్ చేసుకుంటే వెంటనే సీఎం యాప్ కూడా రావాలి. ఏపీ సీఎం యాప్ కూడా వస్తే పేమెంట్ అనేది ఇమ్మీడియట్ గా జరుగుతుంది. సో అది కాస్త టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పెడితే దాని విషయం అడిగితే ఇప్పుడు అది పుష్ చేస్తున్నారు. టెక్నికల్ గానే అది సాధ్యమైంది. ఇప్పుడు మనకు మిగిలిందల్లా 2 అంశాలు పత్తిలో. ఒకటి, ఈ గుగ్గి ఉన్నటువంటి పత్తిని కూడా ఏదో ఒక రకంగా క్వింటాల్కి 5 కిలోలు 15 కిలోలు తగ్గించి తీసుకోవడమా అనేది ఒకటి. రెండవది, తేమ ఒకవేళ ఎక్కువ ఉంటే అది కూడా తీసుకోవాలి, దానికి కావాల్సింటే రేటు తగ్గించుకోండి అనేటువంటిది ఒకటి. ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా భూమిలో ఉన్న పంట వైపు ఎంత కష్టపడమన్నా అంత కష్టపడతాడు. ఒక్కసారి భూమిలో నుంచి పంట బండి మీదకి ఎక్కింది అనుకోండి, ఒక్క రాత్రి కూడా నిద్ర చేయలేడు.